ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నంద్యాల జిల్లా కోర్టు కాంప్లెక్స్ వద్ద సంచలన వ్యాఖ్యలు చేశారు. చింతకుంట హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పడిన 12 మంది దోషులను పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. చింతకుంట హత్య కేసులో శిక్షలు ఖరారైన 12 మందిని పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి కుటుంబాలను పరామర్శించిన అఖిలప్రియ తాను వారికి అండగా నిలుస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రేపటి నుంచి మా ప్రజలు, ప్రత్యర్థులు, అన్ని పార్టీల నాయకులు, మీడియా మిత్రులు మా రాజకీయాల్లో మార్పులు చూస్తారు అని పేర్కొన్నారు. అతి మంచితనం మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నామంటూ రాజకీయంగా మరింత దూకుడు ముందుకు సాగుతామని సంకేతాలిచ్చారు. అదే సమయంలో చట్టంపై తమకు పూర్తి గౌరవం ఉందని స్పష్టం చేశారు. రాజకీయాల్లో మేమెంతో నష్టపోయాం, కేసులు ఎదుర్కొన్నాం, జైలుకు కూడా వెళ్లామని ఆమె పేర్కొన్నారు. కొందరికి కోర్టులో శిక్షలు పడుతున్నా మరికొందరికి పడకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. శిక్ష పడిన వారి కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేస్తామని అఖిలప్రియ హామీ ఇచ్చారు. హైకోర్టులో మా వాదనలు బలంగా వినిపించి న్యాయ పోరాటం కొనసాగిస్తాం. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి బాధితులకు న్యాయం చేస్తామని ఆమె తెలిపారు. లిఫ్ట్ లో రెండు లిఫ్ట్లో పోదాంలే సార్. సెకండ్ ఈరోజు నంద్యాల కోర్టులో గత కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన డబుల్ మర్డర్ కేసు, చింతకుంట్ల డబుల్ మర్డర్ కేసు విషయంలో కొంతమందికి శిక్ష పడ్డము. ఈరోజు జడ్జి గారు తీర్పు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా చట్టాన్ని అందరూ గౌరవించాలా, చట్టము తీసుకున్న నిర్ణయాన్ని డెఫినెట్గా గౌరవించి తీరాల్సిందే. కానీ ఇదే చట్టము న్యాయ పోరాటము కేవలము కింది స్థాయి వరకే కాకుండా పై స్థాయికి వెళ్ళి న్యాయం దొరికేంత వరకు కొట్లాడడానికి కూడా అదే చట్టము అవకాశం కూడా ఇచ్చింది. ఎవరైతే ఈరోజు ఈ ఏరియా చాలామంది అనుకోవచ్చు, శిక్ష పడిన వాళ్ళ దగ్గరికి ఎందుకు ఎమ్మెల్యే గారు వచ్చారు ఏంటి దీంట్లో అనేది. ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడో జరిగిన ఫ్యాక్షన్ కుటుంబాలు అన్నీ చాలా వరకు కొన్ని వందల వేల ఫ్యాక్షన్ కుటుంబాలు ఉన్నాయి. అప్పుడెప్పుడో జరిగిన ఫ్యాక్షన్కి ఈరోజు తీర్పు రావడము, ఈరోజు దాదాపుగా 12 మందికి లైఫ్ సెంటెన్స్ ఇవ్వడము. వీళ్ళందరూ కూడా గతంలో ఇరు పార్టీలు అంటే శిక్ష పడిన వాళ్ళు, శిక్ష పడని వాళ్ళు, కేసు కొట్టేపించుకున్న వాళ్ళు అందరు, దాంట్లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం ఉన్నారు, వైసీపీ ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ ఏదేమైనా ఆ కుటుంబాలు ఎవరైతే మమ్మల్ని నమ్ముకొని, ఇందాక చూసాం చిన్న పిల్లలు వచ్చి మమ్మల్ని పట్టుకొని మా నాన్న కావాలా అది ఇది అని చెప్పి చాలా బాధపడ్డారు. డెఫినెట్గా వాళ్ళ పరిస్థితి ఏ విధ ఆర్థికంగా ఇబ్బందులు అవన్నీ కూడా దగ్గరుండి మేము చూసుకోవడం ఎట్లాగో మా బాధ్యత, అది మేము చూసుకుంటాము. ఈ శిక్ష పడిన వాళ్ళకు కూడా
తర్వాత న్యాయ పోరాటము విషయంలో కూడా అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తాము. వాళ్ళకి న్యాయం దొరికేంత వరకు మేము కూడా వెంటనే ఉండి అసలు ఇది డీటెయిల్గా ఇంకా డెప్త్గా హైకోర్టులో వాదన, ఎందుకంటే ఇక్కడ పాయింట్స్ మిస్ అయినవి కూడా పైకోర్టులో మేము అవి కూడా పెట్టి అవసరమైతే సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి డెఫినెట్గా ఈ కుటుంబాలని న్యాయం జరిగేటట్టుగా కూడా మేము దగ్గరుండి చూసుకుంటామని ఇక్కడున్న కుటుంబ సభ్యులు వాళ్ళందరికీ కూడా వాళ్ళకి భరోసా ఇస్తున్నాము. వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు వీళ్ళలో ఒక కుటుంబ సభ్యురాలుగా నేను కూడా డెఫినెట్గా ఫాలోఅప్ చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడ ఇన్సిడెంట్ చూసిన తర్వాత మేము కూడా మా రాజకీయ పద్ధతులు అంటే మార్చుకోవాలి, అంటే దానికి దీనికి సంబంధం లేదు, రాజకీయ పద్ధతులు కొన్ని మేము కూడా మార్చుకోవాలా. ఎందుకంటే మరీ ఎక్కువ మంచితనం కూడా కష్టమైపోతుంది. సో ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి మేము కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఎవరు ఇబ్బంది పడకుండా మేము కూడా రాజకీయాలు చేస్తాము. నా కార్యకర్తలకి, నన్ను నమ్ముకున్న వాళ్ళకి అందరికి కూడా ఒక భరోసా, ఒక నమ్మకం ఇవ్వడమే కాకుండా రేపటి నుంచి డెఫినెట్గా మా తరపు నుంచి రాజకీయాలు మార్పులు డెఫినెట్గా ప్రజలు, మా ప్రత్యర్థులు, మీడియా మిత్రులు, అన్ని పార్టీలు చూడబోతారు. మేము కూడా ఎంతో నష్టపోయినాం, ఎంతో కష్టాలు పడినాం, కేసులు వేయించుకున్నాం, జైళ్ళకి పోయినాం. కొంతమందికి న్యాయం దొరుకుతుంది, కొంతమందికి న్యాయం దొరకట్లే. కొంతమంది కేసులు పెట్టినవి కోర్టుకు పోతాయి, కొంతమంది పెట్టిన కేసులు కోర్టుకు పోవట్లే. కొంతమందికి శిక్ష తప్పించుకుంటారు, కొంతమంది శిక్ష పడుతుంది. అది ఏందనేది కూడా హైకోర్టులో న్యాయం, చట్టం పైన మాకు గౌరవం ఉంది, ఇంకా నమ్మకం ఉంది. ఎక్కడో చోట ఇంకా న్యాయం జరుగుతుంది, చట్టాలు ఉన్నాయి, మనల్ని కాపాడుతాయన్న నమ్మకం మాకు కూడా ఉంది. డెఫినెట్గా ఆ చట్టాలు అవన్నీ కొంతమందికే కాకుండా అందరికీ రావాలా, వచ్చేలాగా చేస్తాము అని తెలియజేసుకుంటూ, మరొకసారి మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరిని కూడా మేము మధ్యలో వదిలిపెట్టేది ఉండదు. చివరి వరకు న్యాయం దక్కేంత వరకు డెఫినెట్గా వాళ్ళతో మేము ఉంటాము. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు వాళ్ళలో ఒకలాగా మేము ఉంటారు మరొకసారి తెలియజేసుకుంటున్నాం. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్
గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీజేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.